ఓకే గైస్, మనం క్లాస్కి వెళ్ళే ముందు బిఫోర్ డిస్కషన్ చేసిన నేను క్వశ్చన్స్ ఇచ్చినవి చూద్దారే. సార్, ఐఎమ్ వాణి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంచ్డ్ సాటిలైట్స్ రీసెంట్లీ విత్ హెల్ప్ ఆఫ్ జపాన్. వెరీ గుడ్. సెకండ్ ఆర్టికల్ 10 ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్. సారీ, ఆర్టికల్ 19 ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వాణి తొప్పరేసింది. తర్వాత ఆసియన్ పుల్బమ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. కరెక్ట్. తర్వాత కోవిడ్ కంట్రీస్ యూఎస్ఏ, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా. కరెక్ట్. తర్వాత ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎనెక్టెడ్ బై 2003. వెరీ గుడ్. 6 ఫస్ట్ ఫైనాన్షియల్ కమిటీ చైర్మన్ కేసీ నియోగ్. 15th ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నందకిషోర్ సింగ్. వెరీ గుడ్. సిబి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఫెడరలిజం ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్స్. Federalism in India refers state and central partnership that Union of India. Very good. Okay. Next Manju. Sir, I am Manju. Manju sir, question. Which country is it? Toppu. First question Manju. Second, China launching rocket Mars. USA help. Is it wrong? Code for countries right. ASEAN right. తర్వాత ఫైనాన్స్ కమిషన్ కేసీ నియోగ్ రైట్. ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రైట్. సిబి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఇండియా రైట్. ఫెడరలిజం ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ ది కాంపౌండ్ మూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ దట్ cabins in generally government. Federalism is a made up political organization that united separate state federalism. Samikya sir complete. Very good. మొత్తం మీద ఇద్దరు ఇలా రాయడం జరిగింది. ఓకే, మనం క్లాస్కి వెళ్ళే ముందు కొటేషన్లోకి వెళ్తారు. ఓకే, మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడినా వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. వెరీ గుడ్ కొటేషన్. దట్ కొటేషన్ ఎందుకు అంటే మనం పిచ్చోళ్ళతో ఎదవలతో వాదించకూడదు ఎప్పుడు. వాళ్ళు ఏదంటే అది చెప్పి సైలెంట్గా వెళ్ళిపోవాలి. కాలం వారికి మంచి బుద్ధి చెప్తుంది అనమాట, గొప్ప బుద్ధి చెప్తుంది. ఓకే, క్లాస్కి వెళ్తారు. ఓకే గైస్, క్లాస్కి వస్తే ఇంక్రీజింగ్ బ్యాడ్ లోన్స్ అంటే మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఎన్పిఎస్ అంటమాట. ఇది ఏంటంటే ఆర్బీఐ వార్న్డ్ దట్ ది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఈ అసెట్స్ అంటే ఏంటో మనం గత ముందు క్లాస్లో డిస్కషన్ చేసాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మనం ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఒక 50,000 కోట్లు అప్పు తీసుకున్నాం అనుకో, ఆ 50,000 కోట్లు మనం 3 ఇయర్స్లో కానీ లేదా 3 monthsలో కానీ చెల్లిస్తాం అనుకున్నాం అనుకో. మనం ఇచ్చిన టైంకి చెల్లించలేదనుకో, బ్యాంకులు ఏం చేస్తాయంటే వాటిని ఎన్పిఎస్ కింద లెక్కలోకి తీసుకుంటాయన్నమాట. అవి చూసుకుంటేనంట ఇప్పుడు మనకి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ మై ఇంక్రీజింగ్ ఫ్రమ్ ది అంటే నార్మల్గా ఏంటంటే ఈ ఎన్పిఎస్ అనేవి పెరుగుతున్నాయంట షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుకి. అంటే చూసుకుంటే మనకి ఎలా అంటే 8.5% ఉందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్నాయి ఇంకో బ్యాంకులో, 8 రూపాయల 8.5 వచ్చేసి ఈ ఎన్పిఎస్సీ ఉన్నాయంట. అలాగేంటంటే ఇది మార్చి నెల 2020, అలాగే మార్చ్ 2021కి వచ్చేసరికి 12.5% అవుతుందండి. అంటే 12.5 పెరిగిద్దండి. ఎందుకంటే కరోనా ఇలాగే ఉజృంభిస్తే 14% కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిక్రీజింగ్ ది క్యాపిటల్ అడిక్యూసీ రేషియో అంటే క్యాపిటల్ అడిక్యూసీ రేషియో. ఇప్పుడు మనకి ఎన్పిఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్ ఉందనుకో, కార్ వెనకాల ఏముంటుంది, స్టెప్నీ టైర్ అనేది ఒకటి సేఫ్టీగా ఉంటుంది. అలాగే ఎందుకు సేఫ్టీగా ఉంటుంది, ఎప్పుడన్నా మనం ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టైర్ పంచర్ అవుతే మనం ఆ టైర్ తీసి టైర్ వేసుకుంటాం. అలాగే మనకి బ్యాంకులు కూడా ఎన్పిఎస్ పెరిగిపోయి ఒకవేళ తిరిగి రాకపోతే ఆస్తులు ఎందుకైనా మంచిదని సేఫ్టీగా డబ్బులు పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మన ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాం, ఒక 5 members ఫ్యామిలీ ఉన్నారు. మనం ఏంటంటే ముందుగానే ఒక ఫ్యామిలీ హెల్త్ కేర్ అని చెప్పేసి నెలకు ఒక 1000 రూపాయలు పక్కన పెట్టుకున్నాం అనుకో, ఏదన్నా ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకో ఆ పక్కన పెట్టుకున్న తీసినోడు బాధ అనిపించదు. అదే పక్కన పెట్టుకోలేదనుకో మన జీతంలో మధ్యలో కట్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి ఫాస్ట్ చేసుకుని చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే అలాగే బ్యాంకులకి ఏంటంటే ఎన్పిఎస్ పెరిగినప్పుడు నిరద్రిక ఆస్తులు అంటారన్నమాట. దాటిని అవి పెరిగినప్పుడు వాటిని తట్టుకోవడానికి క్యాపిటల్ అడిక్యూసీ రేషియో అని చెప్పేసి వాడు ఎంత అయితే డబ్బు ఉందో 100 రూపాయలు ఉందో ఒక 100 రూపాయలు ఒక 10 రూపాయలు పక్కన పెట్టుకుంటారనమాట. అలాగే ఏంటంటే పక్కన పెట్టుకుంటే అది ఎంత పెట్టుకున్నారంటే 13% ఉందంట. ఇది క్యాపిటల్ అడిక్యూసీ రేషియో
13% ఉంది. అంటే ఇప్పుడు మనకి ఎంత లాస్లో ఉన్నాం ఇందాక చూసుకుంటే 8.5% ఎన్పిఎస్ ఉన్నాయంట. అవి 12.5% పెరిగే అవకాశం ఉందంట. ఇక్కడ ఎంత ఉంది? 13.5% ఉంది మార్చ్ 21 లోపలికి. అండ్ ఇది 11% పడిపోయే అవకాశం ఉందంట. అంటే 11% పడిపోతే మనకి ఎన్పిఎస్ రేటు తట్టుకోవాలి కదా, తట్టుకుని నిలబడలేమన్నమాట. అంటే ఏంటంటే మనం సేఫ్టీగా మనం 13 రూపాయలు దాచుకున్నాం సేఫ్టీగా. అది ఇప్పుడు ఏంటంటే 11 రూపాయలు పడిపోయే అవకాశం ఉందంట. అంటే సేఫ్టీ అనేది తగ్గిపోతుంది మనకి. సేఫ్టీ అనేది తగ్గిపోతే బ్యాంకుల దగ్గర డబ్బులు లేవని అర్థం అనమాట. ఓకే, మీకు అర్థం కాకపోతే ఒకసారి పాస్ చేసుకుని చూడండి. ఏమీ లేదమ్మా. ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే మనకు బ్యాడ్ లోన్స్ అంటే ఏంటంటే అప్పులు పట్టుకెళ్ళి ఎవరైనా వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంట? 8.5%. అంటే 100 రూపాయల్లో 8.5% తిరిగి రాని ఆస్తులు ఉన్నాయంట. అవి ఇప్పుడు 12.5% పెరిగే అవకాశాలు ఉన్నాయంట. అంటే 100 రూపాయలు 12 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. తీరా మనం పక్కన దాచుకునే డబ్బులు చూసుకుంటే 13 రూపాయలు ఉన్నాయి. అవి 11 రూపాయలు పడిపోయే అవకాశం ఉందంట మనం సేఫ్టీగా దాచుకున్నాయి. అంటే మన సేఫ్టీ తగ్గుతుంది అంటే మనకి ఏంటంటే బ్యాంకులో డబ్బు తగ్గుతుంది అనమాట. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇంటర్ఫీనియర్ అయ్యి బ్యాంకులకి ఎక్స్పెండిచర్ అనేది అప్పుగా ఇవ్వాలన్నమాట ఆర్బీఐ బ్యాంక్. అప్పుడు ఏంటంటే అప్పుడు సేఫ్టీ కూడా పెంచుకుంటాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే రిస్క్ అవేర్నెస్ బై బ్యాంక్స్లోని రిస్క్ అనేది ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన కరోనా టైం కాబట్టి ఎవరైనా అప్పులు తీసుకుని తిరిగి కట్టట్లేదు అనమాట పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా. తర్వాత వచ్చి రిస్క్ ఆఫ్ ఫైనాన్స్ సిస్టమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు అప్పుల్లో కూరుకున్నాయనుకో ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే మొత్తం ఫైనాన్స్ సిస్టమే చైనే తెగిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఇన్వాల్వ్డ్ అంటే బ్యాంక్ ఏవో పూర్ అసెట్స్ క్వాలిటీ. ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర డబ్బులు లేకపోతే అసెట్స్తో ఆస్తి విలువలు తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి రిస్క్ అనేది పెరిగిద్ది. తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా అలాగే ఇప్పుడు కట్టలేని పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇలాంటిది ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి వీటికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆల్రెడీ ఆత్మనిర్భర్ భాగంలో ఎంఎస్ఎంఈలకి అది కూడా జరిగిందనమాట. ఇలా బ్యాంక్స్ కూడా రైతులు కూడా ప్రతి వ్యక్తికి డబ్బు వచ్చేలాగా ప్రతి వ్యక్తికి లోన్ అందేలాగా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎందుకంటే రైతుకి డబ్బులు ఇవ్వడానికి బ్యాంకులు మొగ్గు చూపట్లేదు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సెక్షన్ 153. వాట్ ఈజ్ ద సెక్షన్ 153? 153 టెల్డ్ ఏం చెప్తుందంటే 153 ఇప్పుడు మనకు బీహార్లో ఎలక్షన్ జరుగుతుంది అనమాట. బీహార్లో ఏంటంటే అక్కడ కరోనా టైం కదా, ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషనర్కి రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం అంటే 1951 ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం అతనికి కొన్ని రైట్స్ ఉంటాయన్నమాట. సెక్షన్ 153 ఏం చెప్తుందంటే ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అలా కాకుండా మామూలుగా కరోనా టైం కాకుండా నార్మల్గా ఎలక్షన్ లేట్ చేయాలనుకో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైట్ అన్నది అవసరం అనమాట. ఓకే, 6 నెలలు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైట్ తీసుకుని. ఓకే, 1951 పీపుల్ యాక్ట్ అనే ఉంటుంది అనమాట, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ బట్ పవర్స్ అండర్ సెక్షన్ 153 కెన్ బీ ఎక్సైజ్డ్ ద ఓన్లీ ఆఫ్టర్ అన్ ఎలక్షన్ షెడ్యూల్ హ్యాస్ బిన్ నోటిఫైడ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే ఏం లేదు. ఏంటంటే ఎలక్షన్ కమిషనర్కి 2 విధాలుగా అధికారులు ఉంటాయి. ఏంటంటే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 153, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషనర్కి ఒక ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా. ఇప్పుడు ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ని తయారు చేయడానికి అసెంబ్లీ అని దాన్ని తీసుకొస్తుంది అనమాట. ఇది చైనాలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ ఉందనుకో, యాపిల్ కంపెనీ ఎక్కడో తయారవి ఇటుపోట్లన్నీ కూడా చైనాలో తయారవుతున్నాయి. దాన్ని అసెంబ్లింగ్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెవాన్ సౌత్ కొరియా ఏం చేస్తుందంటే డిస్ప్లేని స్క్రీన్ గార్డ్ని ఇలా ఉండాలని చెప్పి చైనాకి పంపిస్తుంది. చైనా ఏం చేద్దంటే ఇవన్నీ బిగించి మ్యానుఫ్యాక్చర్ చేసి గూడ్స్ని తయారు చేసి యుఎస్ఏ పంపిద్ది. యుఎస్ఏలో మామూలుగా టెస్టింగ్ చేస్తారనమాట. అంటే ఎక్కడ తయారవుతుంది మొత్తం అంతా చైనా ఏంటంటే అసెంబ్లింగ్ చేస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా అసెంబ్లింగ్ తేవాలని చెప్పి 48,000 కోట్లు ప్రమోట్ చేయడం జరిగిందనమాట ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో. ఇందులో ఏంటంటే 3 స్కీమ్స్ తీసుకొచ్చారు ఇంపార్టెంట్వి. ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ ఒకటి, పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. తర్వాత వచ్చి స్కీమ్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అండ్ ది సెమీ కండక్టర్స్ చూసుకోండి. రెండో స్కీమ్ వచ్చి స్కీమ్ ఫర్
ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ ది సెమీ కండక్టర్స్. ఇందులో ఏంటంటే ఇప్పుడు మెమరీ చిప్లు అన్నీ తయారు చేస్తారు అన్నమాట. ఇప్పుడు సిస్టమ్ కావాల్సిన జాకులు, ఎలక్ట్రానిక్ ఇటు భాగాలన్నీ ఇందులో తయారవుతాయి అన్నమాట. మూడో స్కీమ్ వచ్చి మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. అంటే ఏంటంటే క్లస్టర్గా ఏర్పడతాయి. క్లస్టర్ అంటే గుంపు అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకో, హైదరాబాద్లో ఒక ప్లేస్లో ఏముంటాయంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన గూడ్స్ ఉంటాయి అన్నీ కూడా. అలాగే ఈ 3 స్కీమ్స్ని తీసుకొస్తున్నారు. ఏంటి, ఇండియాని అసెంబ్లింగ్ చేయడానికి అనమాట. ఓకే, అంటే ఇండియా అసెంబ్లీ తయారు చేశారు అనుకో, ఇండియాకి గ్రోత్ పెరిగిద్ది అనమాట. ఇండియాకి మేక్ ఇన్ ఇండియా భాగంలో తీసుకొస్తారన్నమాట ఇదంతా. అప్పుడు ఇండియా ఏంటంటే మనం 2024-25కి $5 ట్రిలియన్ గోల్ పెట్టుకున్నాం. ఆ గోల్ని రీచ్ అవుతాం అనమాట. ఓకే, మనం అనుకున్నట్టు జరిగితే మనం ఏంటంటే 2023-24 ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే $29 బిలియన్ ఉంది మన ఎకానమీలో మార్కెట్. దాన్ని $400 బిలియన్ చేయాలనుకుంటున్నారు 23-24కి. అంటే ఎంత యూజ్గా పెరుగుతుందో చూసుకోండి మన మార్కెట్. ఓకే, $400 బిలియన్ ఇప్పుడు 29 ఉంది. అప్పుడు $400 బిలియన్ చేయాలనుకున్నారంటే ఎంత యూజ్గా పెరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ట్యాక్స్ ప్లేస్ ది ఫైనాన్షియల్ అసెంబ్లీ యూనిట్స్. అంటే చెప్పాను కదా అసెంబ్లింగ్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇటుపోట్లు అన్నీ వేరే దేశం నుంచి వస్తాయి, మన ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుద్ది అనమాట. ఎందుకంటే ఇలా కావడం వల్ల మన ఎకానమీ అన్నది బాగా ఇంప్రూవ్ అవుద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆల్బర్ట్ హెచ్మెన్ అనే ఒక అతను ఏం చేశాడంటే అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ అని చెప్పి ఒక బుక్ రాయడం జరిగింది అనమాట. ఆ బుక్లో ఏంటంటే 2019లో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఫైనాన్స్ మొత్తం సర్వే. ఆ సర్వేలో తేలిందనమాట ఏంటంటే అసెంబ్లింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రోత్ అన్నది పెరిగిద్ది. అసెంబ్లీ మన ఇండియాలో స్టార్ట్ చేయాలని చెప్పి మన వాళ్ళు అనుకున్నారన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఈ 48,000 కోట్లని అసెంబ్లీకి రిలీజ్ చేయడం జరిగిందనమాట స్కీమ్స్తో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఛాలెంజెస్. ఇందులో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మిస్సింగ్ ప్రాఫిట్స్ ఏంటంటే డిస్ప్యూట్ ద ఇంప్రెసివ్ గ్రోత్ ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, ది నెట్ వాల్యూ ఎడిట్ బై ద ప్రొడక్షన్ యూనిట్స్ ఈస్ వెరీ. అంటే ఇప్పుడు మనకి వాల్యూ ఎడిట్ అని ఉంటుంది అనమాట. వాల్యూ ఎడిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ధాన్యం ధాన్యం బత్తాలు అమ్మేసి ఒక రేట్ ఉంటుంది. ధాన్యాన్ని మిల్లులో ఆడించి బియ్యం తీసుకొస్తే ఒక రేట్ ఉంటుంది. బియ్యాన్ని పిండి కింద ఆడితే ఒక రేట్ ఉంటుంది. అంటే రేట్ అనేది పెరిగిద్ది అనమాట. ఇప్పుడు ధాన్యం బత్తా అమ్మారనుకో మనకు తక్కువ రేటు దొరికిద్ది. ధాన్యాన్ని బియ్యంగా ఆడించారనుకో బియ్యం అన్నది ఎక్కువ రేట్లోకి వెళ్తుంది. బియ్యాన్ని పిండి కింద ఆడించారనుకో ఇంకా ఎక్కువ రేటు వెళ్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక వస్తువు ముందు ప్రొడక్షన్ అయినప్పుడు తక్కువ రేటు ఉంటుంది, దాన్ని మనం తయారు చేసినప్పుడు ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది, దాన్ని తయారు చేస్తే ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెట్టు ఉంది, మనం చెట్టును కొన్నాం అనుకో, చెట్టును కొని చెట్టుని మనం మిషన్లో పెడితే చెక్కలు వస్తాయి. చెక్కలతో మనం ఇప్పుడు డబుల్ కాడ మంచం తయారు చేసాం. ఆ చెట్టు వాల్యూ ఫస్ట్లో 50,000 ఉందనుకో, ఈ మంచం తయారు చేసిన తర్వాత ఈ మంచం వాల్యూ ఒకవేళ 1,00,000 దాటద్ది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది 50% మనకి పెరిగినట్టు అనిపిస్తుంది. ఒక 50% పెరిగితే అందులో 20% మనకు చేయడానికి మొత్తం డబ్బులు ఖర్చు అయినాయి అనుకోండి, అంటే 30% మిగులుతుంది. అంటే అసెంబ్లింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి. కానీ ఏంటంటే మనకి ఈ మిస్సింగ్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటే ఈ అసెంబ్లింగ్ 5% నుంచి 15% మాత్రమే ఉన్నాయి. అంటే మనం యూజ్గా దీన్ని అసెంబ్లింగ్ చేసుకున్నాక మనకి వస్తువు బయట తయారయ్యి మన ఇండియాలో అది అసెంబ్లింగ్ అయిందంటే రేటు పెరిగిద్ది అనమాట. మీకు అర్థమవుతున్నప్పుడు ఒక ఏసీని తయారు చేయడానికి ఎన్ని అవసరం ఉంటాయి, మోటార్ అవసరం, కూలర్స్ అవసరం, అందులో వైరింగ్ అవసరం, తర్వాత ప్లాస్టిక్ అవసరం, తర్వాత ఐరన్ స్టీల్ అవసరం. అవన్నీ కూడా మనం తక్కువ రేటుకి మనకు వస్తాయి అన్నమాట ఇటుపోట్లు. ఆ తక్కువ రేటుకి తీసుకుని మనం తయారు చేస్తే మనకి ఎక్కువ మిగిలి వస్తుంది అన్నమాట. అందుకని చెప్పి మనం అసెంబ్లింగ్ కూడా తయారు చేయాలనుకుంటున్నాం. తర్వాత వచ్చి అబ్సెన్స్ ఆఫ్ ది ఫౌండర్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చిప్స్ని తయారు చేయాలనుకో, మన ఇండియాలో ఒక్కటి కూడా చిప్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ లేదనమాట. చూడండి, ఇన్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ ఫౌండరీస్ సెమీ కండక్టర్స్ ఫాబ్రికేషన్ ప్లాంట్స్ వర్ ది మైక్రోచిప్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇండియా యాజ్ ది రియల్లీ ఆన్ ఫారిన్ కంట్రీస్ ద ప్రొడ్యూస్ మైక్రోచిప్స్. చూసా, ఇండియాలో ఒక్కటి లేదు, మనం ప్రతిదీ కూడా బయట కంట్రీ మీద డిపెండ్ అయి ఉన్నాం. దేర్ ఆర్ అబౌట్ 170 కమర్షియల్ ఫౌండర్స్ గ్లోబల్లీ బట్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఇన్ సింగిల్ ఓన్. అంటే ఏంటంటే 170 కమర్షియల్ ఫౌండర్స్ ఉన్నాయంట. అంటే ఫౌండర్స్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఈ చిప్స్ని తయారు చేసి, కానీ ఇండియాలో ఒకటి కూడా లేదంట. అంటే మన ఇండియా గ్రోత్ ఇంకెలా పెరిగిద్ది మీరే ఆలోచించుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఇండియాలో సెమీ కండక్టర్స్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, చిప్స్ ఉంటాయి, మెమరీ చిప్స్, లేకపోతే మనకి ఇప్పుడు ఏదైనా ఆటోమొబైల్స్ కానీ ఏదైనా ఒక ప్లగ్స్ ఉంటాయి,
చిన్న చిన్న చిప్స్ అవి పెడితేనే సాంగ్స్ కానీ, లేకపోతే అవి పెడితేనే అది పెడితేనే లైటింగ్ వెలగడం కానీ, హార్న్ కొట్టడం కానీ ఉంటాయి మరి చిప్స్ టైప్లో ఉంటాయి. అదంతా కూడా మనం బయట కంట్రీ నుంచే డిపెండ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్ ఇన్ సెట్ ఆఫ్ ఇన్ ఫౌండర్స్. ఇప్పుడు చదువుకున్నాం కదా, సెటప్లో 170 ఉంటే మన ఇండియాలో ఒకటి కూడా లేవు ఫౌండర్స్. అలా అనమాట. 50-60% ప్రొడక్షన్ మనం ఏంటంటే దీంట్లో భాగంగా అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ కన్సిడరేషన్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మోస్ట్ షిప్స్ వెల్ ద కంపోనెంట్స్ యూజ్డ్ ది ఇన్ ఇండియా కమ్యూనికేషన్స్ అండ్ ది క్రిటికల్ సిస్టమ్ ఇంప్రూవ్డ్. ఏం లేదు, ఇందాక చెప్పాను కదా అదే మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఏదైనా తయారు చేయడానికి 5G టెక్నాలజీ చాలా అవసరం. మనం ఏంటంటే మనం చైనా మీద కానీ ఒకవేళ డిపెండ్ అయ్యామనుకో చిప్స్ మీద, అది ఏం చేస్తుంటుందంటే మనం ఎక్కడ ఏం చేస్తున్నాం ఏంటి అన్నీ కూడా స్టోర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే రీసెంట్గా ఒక కంట్రీ ఏం చేసిందంటే దాన్ని వద్దు అని చెప్పి బ్యాన్ చేసింది. ఆ కంట్రీ పేరు చెప్పండి. ఓకే, మీరు కామెంట్లో పెట్టండి ఏ కంట్రీ చైనాలో యూహాన్ కంపెనీ యొక్క 5G నెట్వర్క్ని బ్యాన్ చేసింది, ఏ కంట్రీ సహాయంతో. ఓకే, అంటే దాని వెనకాల ఉన్న కంట్రీ ఏంటి, ఏ కంట్రీ బ్యాన్ చేసింది. ఓకే, నెక్స్ట్ ప్రమోటింగ్ ఫర్ ది యాంటీ చైనీస్ సెంటిమెంట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్-19 వల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా అవసరం తీసుకోకూడదు అనమాట. అంటే కోవిడ్-19 అని కాదు, నార్మల్గా టెక్నాలజీ కానీ 5G కానీ, ఎందుకంటే అది స్టోర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం ప్రతి డేటా కూడా చైనా గుప్పిట్లో ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి కంట్రీ ఏం చేసిందంటే బ్యాన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి తెవాన్. ఇప్పుడు చైనా అన్నది ఏంటంటే మార్స్ మీదకే ఒక గ్రహాన్ని నిన్న రిలీజ్ చేసింది. మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. అంటే సాటిలైట్స్ని రిలీజ్ చేసింది. ఆ సాటిలైట్స్ నేమ్ ఏంటో మీరు చెప్పండి. ఓకే, ఇక్కడే ఉంది లేదు తెయన్ 1. దాన్ని ఏంటంటే సాటిలైట్ని తీసుకెళ్ళడానికి యూజ్ చేసిన ర్యాకెట్ పేరు మీరు కామెంట్లో పెట్టాలి. ఏ ర్యాకెట్ ద్వారా సాటిలైట్స్ని చైనా తీసుకెళ్ళింది. ఓకే, ఆ రాకెట్ పేరు మీరు కామెంట్లో పెట్టండి. 2 క్వశ్చన్స్ అడిగాను. ఓకే, ఇప్పటికి ఏంటంటే చైనా ఏంటంటే అది 3 టైప్స్లో పెట్టింది. ఆర్బిట్, ల్యాండరు, రోవరు. ఆర్బిట్ అన్నది ఏంటంటే మార్స్ పైన ఉంటుంది. తర్వాత వచ్చేసి రోవర్ అన్నది ల్యాండర్ కింద దింపిద్ది. ఆ ల్యాండర్ అన్నది ఏం చేద్దంటే వాటర్ ఉందా, క్లైమేట్ అక్కడ ఎలా ఉంది అన్ని పరీక్షలు చేద్దాం అనమాట. ఓకే, ఇది కనుక సక్సెస్ అయిందంటే ఫస్ట్ అటెంప్ట్లోనే చైనా కూడా ఏలియన్ కంట్రీ లిస్టులోకి వద్దనమాట. మన ఇండియా ఆర్బిట్లో ఇప్పుడు కూడా మామ్స్ అని చెప్పి మన ఇండియా తిరుగుతుందనమాట ఆర్బిట్ చుట్టూరుని. తర్వాత వచ్చి మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ సహాయంతో ఓప్ అనే సాటిలైట్స్ పంపడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే చైనా కూడా సాటిలైట్స్ని పంపడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలా ఉంటుంటే 3 బాడీస్ ఉంటాయి మన ఇండియాలో చూసుకుంటే, సెంట్రల్, స్టేట్, లోకల్ బాడీస్. అలాగే ఏంటంటే ఇప్పుడు స్టేట్కి ఎంత ఫండ్ ఇవ్వాలన్నది ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ అనేది డిసైడ్ చేద్దాం అనమాట. మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదా. 15th ఫైనాన్స్ కమిషన్ ఎవరంటే నందకుమార్ సింగ్ అనమాట. అతను ఏంటంటే మనకి ఫండ్ అన్నది రిలీజ్ చేస్తారనమాట, దేనికి ఎంత ఉండాలని. ఇప్పుడు స్టేట్కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, లోకల్ గవర్నర్స్కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని. అలా ఏంటంటే లోకల్ బాడీస్కి ఏంటంటే 6,750 కోట్లు ఫండ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట లోకల్ బాడీస్కి. 15th ఫైనాన్స్ కమిషన్ ఇది వేయడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ కూడా అంతే ఫండ్ రిలీజ్ చేసింది. మీ క్వశ్చన్ ఏంటంటే 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, 3 క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఆడిట్ ఆన్లైన్. ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లోని ఇప్పటివరకు ఏంటంటే గ్రామాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి, ఎంత ఉన్నాయనేది ప్రాపర్గా లేదనమాట, ఆన్లైనింగ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆడిట్ ఆన్లైన్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. ఇది ఏం చేస్తుంటే ఈ పంచాయత్ మిషన్ 3 ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు దీని భాగంలోని. ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ కింద పనిచేస్తానమాట. ఓకే, ఈ పంచాయతీ మిషన్ అంటే ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఏది ఎంత స్కీమ్స్కి పెడుతున్నారు, ఎంత రెవెన్యూ వస్తుంది, ప్రతిదీ కూడా ఆడిట్ ఆన్లైన్ అనేది చేసి ఎప్పటికప్పటికి మనకి స్టేట్కి సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, డిస్టిక్లో, బ్లాక్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో. అంటే ఏంటంటే మళ్ళీ లోకల్ గవర్నర్లో 3 ఉంటాయి అన్నమాట. ఇటు జిల్లా, మండల్, గ్రామాల. అంటే జిల్లా, మండల్ని తాలూకు లేదా మండలం అంటారు, గ్రామాలని విలేజెస్, బ్లాకులు అని కూడా అంటారు అనమాట. ఓకే, మనకి ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్లో కూడా ఇలాగే ఇంప్లిమెంట్ అనేది జరిగిద్ది అనమాట. లైన్ డిపార్ట్మెంట్ బై ఆడిటర్స్, ప్రతి లైన్ని కూడా ఆడిట్ చేయడం జరిగిద్ది అనమాట. ఓకే,
తర్వాత మీరు ఏం తెలుసుకోవాలి, ఇది ఏ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది, మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్. ఓకే, దీనికి ఇప్పుడు ఎంత 6,750 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేయరు? ఫైనాన్స్ కమిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇలాగా ఈ ఆడిట్ ఆన్లైన్ తీసుకురావడం వల్ల ఏంటంటే జవాబుదారీతనం పెరిగిద్ది, పారదర్శకత ప్రతి దాంట్లో ఉంటుంది అనమాట. అంటే ఈ రెండు ఏంటంటే అకౌంటబిలిటీ ట్రస్ట్ని బిల్డ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇప్పటికీ కూడా మనం ఇప్పుడు ఆడిట్లో ఆన్లైన్ చేస్తున్నారు కదా, ఛాలెంజెస్ ఏమి ఎదుర్కోవాలంటే 15% పంచాయతీలో ఏం చేస్తున్నారో ఈ ఆడిట్ ఆన్లైన్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఆడిట్ ఆన్లైన్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు గ్రామం ఏం చేయాలంటే సెక్రటరీ అందులో ఉన్న మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఏం చేయాలంటే ఎంతైతే గ్రామ పంచాయతీలో రెవెన్యూ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్స్పెండిచర్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ సిస్టంలో మనం ఫీడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా 15% అంట ఇంకా ఏ గ్రామాల్లో కూడా సరిగ్గా ఏ స్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదంట. ఈ గ్రామాల్లో ఇంత ఎక్స్పెండిచర్ అయింది, ఇంత రెవెన్యూ అయిందని. అందులో ఏదైతే చేయట్లేదని చూసుకుంటేనంట ఏమి ఉన్నాయంట, ఫస్ట్ స్థానంలో అంటే లోయర్ స్థానంలో ఉన్న స్టేట్లు వచ్చి అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. ఏంటంటే సరిగ్గా ఈ గ్రామ పంచాయతీలో రోల్లో ఏమీ బాగాలేదనమాట. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ బ్యాడ్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయంట. ఇందులో 100% కూడా గ్రామాల్లో ఎంత రెవెన్యూ ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నారని పక్కగా లెక్కలు ఆడిట్ చేసేది ఆన్లైన్ చేసేది ఏంటంటే మహారాష్ట్ర అండ్ హర్యానా అనమాట. ఇది ఏంటంటే 2019-20 బాగా పర్ఫార్మెన్స్ చేసాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వృక్షారోపణ అభియాన్ అంటే వృక్షారోపణ అనమాట. వృక్షారోపణ అభియాన్ అని చెప్పి ఒక స్కీమ్ని తీసుకొచ్చారన్నమాట. ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారు కదా, కోయల్ కానీ తర్వాత ఐరన్ మైనింగ్ కానీ లేకపోతే బంగారం ఏదో ఒకటి మైనింగ్ చేస్తున్నారు కదా. ఆ మైనింగ్ చేసినప్పుడు ఏంటంటే చెట్లు నాటాలని చెప్పేసి వృక్షారోపణ అభియాన్ అని చెప్పి స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే చెట్లు నాటుతారనమాట, మొక్కల్ని. ఇది యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్డ్ ది ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్. ఓకే, వృక్షారోపణ అభియాన్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ కోయల్ ఇన్ ది పర్సన్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోయల్ ఇన్ ఢిల్లీ. ఇది చూసుకోండి, ఇది లాంచ్ చేసింది వచ్చి యూనియన్ హోమ్ మినిస్టర్. ఇది ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ కోయల్ ఇన్ ది పర్సన్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోయల్ ఇన్ ఢిల్లీ. దీని కింద ఉంటుంది అనమాట ఈ వృక్షారోపణ అభియాన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే నేను ఈరోజు స్లోగా చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావు, అందుకని నేను 2-3 సార్లు చెప్తున్నాను. ఓకే, మీరు స్లోగా చెప్తున్నారంటే మళ్ళీ నా మీద క్వశ్చన్స్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఇది ఇంతవరకు తెలుసుకుంటే జరిపేది. తర్వాత వచ్చి గ్లోబల్ ఫారెస్ట్ అసెస్మెంట్ అంటే ఏంటంటే మనకి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అని చెప్పి 5 సంవత్సరాలకు ఒకసారి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఏంటంటే గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ ఈజ్ రిలీజ్డ్ అంటే మనకి రిలీజ్ చేస్తుంది అనమాట డేటా సర్వే బై ది యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఇది రిలీజ్ చేసిన ప్రకారం చూసుకుంటే 5 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తుంది. ఎవరు రిలీజ్ చేస్తారో యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే, గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అంటే అడవులు అన్నది ఏ దేశంలో ఎక్కువగా ఉంది, ఏ దేశంలో తగ్గుతుందని. అలా చూసుకుంటే హైలైట్స్ ఆఫ్ 2020 రిపోర్ట్. ఈ 2020 రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే టాప్ 10 కంట్రీస్ చూసుకుంటే ఏంటంటే మ్యాక్సిమం యావరేజ్గా చూసుకుంటే ఎక్కడెక్కడ బాగున్నాయంటే చైనా, ఆస్ట్రేలియా, ఇండియా, చిలీ, వియత్నాం, టర్కీ, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, ఇటలీ అండ్ రొమేనియా. ఈ కంట్రీస్లో వచ్చేసి ఫారెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఓకే, యావరేజ్ కట్టి చెప్తే అనమాట టాప్ 10 కంట్రీస్ ఏమున్నాయో. అలా చూసుకుంటే చైనా, ఆస్ట్రేలియా, ఇండియా, చిలీ, వియత్నాం, టర్కీ, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, ఇటలీ అండ్ రొమేనియా. ఓకే, చూసుకున్నారు కదా, టాప్లో చైనా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, మన ఇండియా 3వ ప్లేస్లో ఉంది. తర్వాత చిలీ, వియత్నాం, టర్కీ, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా. ఓకే, మీరు ఇక్కడ ఏమి నేర్చుకోవాలంటే గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ ఇది ఎవరిస్తారు రిపోర్టు, యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ ఆర్గనైజేషన్ ఇస్తారన్నమాట. ఓకే, మీకు క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఓకే, దాని చైర్మన్ ఎవరో మీరు కామెంట్లో పెట్టండి. ఓకే, మనం ఏంటంటే ఈ అడవులు ట్రైబల్స్కి మ్యాన్స్కి రైట్స్ వస్తుందని పీపుల్స్కి అని ఎలా తెలుసుకుంటున్నాం అంటే 1990లో ఏమైందంటే ఈ పీపుల్కి అడవుల మీద రైట్ అన్నది ఏంటంటే 0% ఉండేది 1990లో. 2015 వచ్చేసరికి 25 మిలియన్ హెక్టర్స్లో 25 .m
సారీ 25 పాయింట్, మీకు సింపుల్గా అర్థం చేసుకుంటే 25 మిలియన్ హెక్టార్లో రైట్ అనేది పీపుల్కి వచ్చిందంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, పీపుల్స్కి రైట్ అన్నది అడవుల మీద పెరుగుతుంది అనమాట. అంటే ట్రైబల్ గ్రూప్స్కి అండ్ ఇండిజినియస్ కమ్యూనిటీస్కి అన్నది ఏంటంటే 2015 ప్రకారం చూసుకుంటే రిపోర్ట్ ప్రకారం 25 మిలియన్ హెక్టార్స్ మీద ఈ ట్రైబల్స్కి అండ్ ఇండిజినియస్ కమ్యూనిటీస్కి రైట్ పెరిగింది అనమాట. ఓకే, తర్వాత ద లార్జెస్ట్ ప్రొపోర్టేషన్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ వర్ ది ట్రాపికల్ 45%. అంటే ఏంటంటే అడవులన్నా ఎక్కడ ఉన్నాయంట, ట్రాపికల్ రీజన్లోనే 45% ఎక్కువగా ఉన్నాయంట. అంటే మనకి ఈక్వేటర్ లైన్, ట్రాపిక్ ఆఫ్ లైన్ ఉంటుంది కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అలా చూసుకుంటే ట్రాపిక్ ఆఫ్ లైన్లో అంటే ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ ఇటుపక్క అనమాట. మొత్తం 45% అడవులు అక్కడే ఉన్నాయంట. ఓకే, నెక్స్ట్ అంటే అడవులు ఎక్కడ బ్యాడ్గా ఉన్నాయంట, డిక్రీజింగ్ అయినాయంట, ఆఫ్రికాలో డిక్రీజింగ్ అయినాయంట. ఓకే, ప్రతి పదం అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి. తర్వాత వచ్చి రిఫ్యూజల్ ఆఫ్ రాజస్థాన్ స్పీకర్ ప్లే బై ద సుప్రీంకోర్టు. అంటే మనం రోజు కూడా రాజస్థాన్ సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇస్తుందని చెప్పాం కదా, ఆ సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చిందనమాట. రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే, ఇది మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు స్పీకర్ డిసిషన్ అయిన తర్వాత 1992లో ఒక కేసు జరిగింది. ఆ కేసు ఏ కేసో మీరు కామెంట్లో పెట్టండి. 1992లో రోజు మాట్లాడుకున్నాం కదా కేసు నేమ్. ఓకే, ఆ కేసులోని చెప్పింది కరెక్టే, కానీ ఏంటంటే మనకి ఎమ్మెల్యేస్కి ఫండమెంటల్ రైట్ ఉంటుంది. ఆర్టికల్ 19 ప్రకారం డిస్టెన్స్ మెయింటైన్ చేసే అధికారం కూడా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మీరు ఎలా డిసైడ్ చేస్తారని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఏం చెప్పడం జరిగిందంటే, ఓలియా వర్సెస్ కేసు జరిగింది కదా, కేతో ఓలియా వర్సెస్ కేసు. ఆ కేసు ప్రకారం ఏంటంటే స్పీకర్కి అధికారాలు ఉంటాయి. స్పీకర్ అధికారాల తర్వాత అతను డిస్క్వాలిఫికేషన్ కానీ ఇష్యూ కానీ చేస్తే అప్పుడు కానీ కోర్టుకి వెళ్ళాలి. కానీ ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఈ ఇప్పు జారీ చేసినప్పుడు రాకపోతే స్పీకర్ పదవి ఎలా ఉంటుంది అండ్ ఎమ్మెల్యేస్ ఒక సమావేశానికి హాజరు కాకపోతే వాళ్ళకి డిస్క్వాలిఫై అవుతారా అవరా రైట్ కూడా మేము ఒక బెంచ్ చేసి ఆ బెంచ్ ప్రకారం మేము చెప్పడం జరిగింది అనమాట సుప్రీంకోర్టు. ఏం కాదండి, మీకు సింపుల్గా మాట్లాడుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మేము ఇప్పుడు మీకు ఇప్పు జారీ చేసినప్పుడు సమావేశం రాలేదు కదా, రాకపోతే వాళ్ళ డిస్క్వాలిఫై అవ్వాలా లేదన్నది మేము ఆలోచించుకొని చెప్తాం. ఒక బెంచ్ వేస్తారనమాట. పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి ఇంకో, అవి ఏంటంటే వెంటనే జడ్జిమెంట్ ఎవరు ఒక బెంచ్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు ఆ బెంచ్ తీర్పు ఇస్తారనమాట. అలా మేము ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. మనం ఏంటంటే ఒకసారి డీటెయిల్గా స్పీకర్కి అధికారులు చూసుకుంటారు. ఓకే, అప్పుడు ఏంటంటే స్పీకర్ నార్మల్గా అయిన తర్వాత తన పదవికి డిస్క్వాలిఫై అంటే రాజీనామా చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఎప్పుడంటే 2/3 వేరే పార్టీలకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేస్ రాజీనామా చేయొచ్చు తన పదవికి. తర్వాత ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళారంటే డిస్క్వాలిఫై వర్తిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలిచి 6 నెలల లోపల ఏ పార్టీలోకి వెళ్ళకపోతే డిస్క్వాలిఫై వర్తిస్తుంది. అంతేకాకుండా నామినేట్ అయిన తర్వాత 6 నెలల లోపల తను ఏ పార్టీలోకైనా వెళ్ళకపోతే డిస్క్వాలిఫై వర్తిస్తుంది అనమాట. ఓకే, ఇది 10th షెడ్యూల్లో ఉంది. ఓకే, మనకి సుప్రీంకోర్టుకి స్పీకర్కి అధికారాలు 212 ప్రకారం స్పీకర్కి అధికారాలు ఉంటాయి. అంతేకాకుండా క్లాస్ 6(2) క్లాస్ ప్రకారం కూడా స్పీకర్కి అధికారాలు ఉంటాయి. అంతేకాకుండా ఏంటంటే ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం కూడా స్పీకర్కి అధికారాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్పీకర్ వాదన ఏంటంటే, నాకు ఉంటాయి కదా, నేను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రకారం నేను కూడా రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తి కదా, మీరు ఎలా ఇందులో ఇంటర్వ్యూనల్ అవి మీరు ఎలా తీర్పిస్తారని స్పీకర్ అడగడం జరిగిందనమాట. మనం వేచి చూద్దాం సుప్రీంకోర్టు తర్వాత ఏం తీర్పిస్తుందో. ఓకే, నెక్స్ట్ వచ్చి సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్. అంటే నేను ఇవన్నీ చెప్పేసాను మీకు. పారాగ్రాఫ్ 2 క్లాస్ 1 ప్రకారం ఏంటంటే 10th షెడ్యూల్లో ఉంది, ఇదంతా మీకు చెప్పేసాను. నెక్స్ట్ వచ్చి తర్వాత వచ్చి ధ్రువస్త్ర అంటే ఏంటంటే ఇది ఏంటంటే యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్యాంక్స్ ఉంటాయి, యుద్ధ ట్యాంకులు తెలుసు కదా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది అనుకో, అక్కడ యుద్ధ ట్యాంక్ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే హెలికాప్టర్ ద్వారా మనం పేల్చొచ్చనమాట. ఆ యుద్ధ ట్యాంక్ దీని నుండి తప్పించుకోవడానికి ట్రై చేసింది అనుకో, అది తప్పించుకోవడానికి ట్రై చేస్తే అది ఎలాగైతే ట్రై చేసిందో అది ఏ వేలో వెళ్ళిందో అదే వేలోకి మనం పంపించిన గైడ్ లైన్ మిసైల్స్ కూడా అదే వేలోకి వెళ్ళి దాన్ని పేల్చేద్దాం అనమాట.
అంటే మీరు ఏం చేసుకోవాలంటే ఇది అప్డేటెడ్ అనమాట, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట ఇందులో. అది ఎలా కదిలితే ఇది కూడా అలాగే కదులుతుంది. ఓకే, దీన్ని ఏంటంటే ఈ హెలికాప్టర్లో ఉందంటే ఇది రీసెంట్లీ ట్రయల్స్ ఆఫ్ ఇండియా హెలికాప్టర్స్ లాంచ్డ్ నాగా మిసైల్స్ యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్స్. ఓకే, ఈ ఇది ఎవరు తయారు చేయారంటే డిఆర్డిఓ తయారు చేసిందంట. ఓకే, మీరు ఏంటి దువాస్త్ర, ఇది ఏంటంటే యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్స్ అని తెలుసుకుంటే అంతవరకు తెలుసుకుంటే సరిపోద్ది. ఓకే, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట, రిలీజ్ చేయడం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆర్బీఐ సైన్ కరెన్సీ స్వాప్ ఫర్ శ్రీలంక. మనం ముందు రోజు మాట్లాడుకున్నాం ఏంటి స్వాప్ కరెన్సీ అంటే ఏంటి, కరెన్సీ స్వాప్ అంటే ఏంటని. శ్రీలంకకి డబ్బులు ఇచ్చాం కదా మనం, అదంతా నేను చెప్పట్లేదు, ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి ఏంటి కరెన్సీ స్వాప్ అంటే ఏంటి. ఓకే, మనం ఎంత డబ్బులు శ్రీలంకకి ఇస్తున్నాము, ఓకే అది మీరు చెప్పండి, కామెంట్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఈ పెట్టి ఉంది కదా, ఇది పక్షి చాలా ఈ బర్డ్ అన్నది చాలా మనకి ఇంపార్టెంట్ అయిన బర్డ్ అనమాట. ఒకసారి బర్డ్ని అందరూ చూసుకుని, ఈ బర్డ్ ఏం చేస్తుందంటే కాలమానం గురించి చెప్పిద్ది అనమాట. ఈ బర్డ్ ఎక్కడ కాలం బాగుంటే అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఒక మైగ్రెంట్స్ బర్డ్ అనమాట. మనకి ఏంటంటే ఈ పక్షికి ఏంటంటే రీసెంట్గా ఏం చేయారంటే ఒక జియో ట్రాక్ని ఈ పక్షికి చేర్చారనమాట. అంటే దీని ద్వారా ఇది ఎక్కడెక్కడ ప్రయాణిస్తుంది మొత్తం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ పక్షి ఏంటంటే ఇప్పుడు మీరు ఒకసారి అడిగారు కదా వర్షాలు వస్తే ఎలా తెలుస్తుంది సార్ అని, ఈ పక్షి ద్వారానే తెలుస్తుంది. ఈ పక్షి పేరు డీటెయిల్స్గా కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఓకే, ఈ పక్షి పేరు ఏంటంటే ఫీడ్ కుకో. ఈ పక్షి పేరు ఫీడ్ కుకో. ఓకే, దీనికి ఏంటంటే ఒక ట్రాక్ని దీన్ని పెట్టడం జరిగింది అనమాట. రీసెంట్లీ ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనికి పెట్టడం జరిగింది అనమాట. యాజ్ ఏ డెడికేటెడ్ టు ద స్టడీ ఎట్ ద మైగ్రేషన్ ఆఫ్ ద ఫీడ్ కుకో బర్డ్. దీనికి మీకు అంత డెప్త్ అవసరం లేదు. ఈ బర్డ్ పేరు ఏంటంటే ఫెయిడ్ కుకో. దీనికి ఏంటంటే ఒక చిప్ని అమర్చారనమాట, ఒక జియోగ్రాఫికల్ చిప్పు. ఇది ఎవరు అమర్చారంట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ దీనికి చిప్ని అమర్చడం జరిగింది అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇది ఏం చేసిందంటే ఇస్రో సహాయంతో దీనికి ఒక చిప్ని అమర్చడం జరిగిందనమాట. ఆ చిప్ ప్రకారం ఇది ఎక్కడికి వెళ్తుందో అక్కడ మన కాలమానం బాగుందని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఏంటంటే ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఏంటంటే ఇది ఎక్కడ దేని కింద పనిచేద్ది అంటే ఇస్రో కింద పనిచేద్ది. ఇది హెడ్ క్వార్టర్ వచ్చి ఎక్కడ ఉంది, డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో మంచి టూరిస్ట్ ప్రదేశాలు మనం ఆల్రెడీ చదువుకున్నాం, కామెంట్లో పెట్టండి మీరు. ఓకే, టూరిస్ట్ నేమ్స్ అనమాట. ఓకే, ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా పచ్చంగా నేను మార్కులు వేయడం జరిగింది. తర్వాత మీరు వీళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని అడిగితే నేను ఏం చెప్పలేను, ముందే చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కామెంట్లో ట్రైన్లో ఉన్న వాళ్ళు ఇద్దరు మంజూస్ అండ్ వాణి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు అంతగా ఇంపార్టెంట్ ఇది మైగ్రెంట్స్ పక్షి అని మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇది మాన్సూన్స్, విండ్స్, ఎలక్ట్రిక్ రెయిన్ఫాల్ ఇవన్నీ కూడా మనకి ఈ పక్షి ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. జియోగ్రాఫికల్ ట్రాక్ అనేది దీనికి అమర్చడం జరిగింది అనమాట. ఓకే, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సారీ గైస్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటంటే జకోబిన్ కుక్కో. ఓకే, దీని సైంటిఫిక్ నేమ్. ఓకే, చేతక్క అని కూడా అంటారన్నమాట, జకోబిన్ కుక్కో ఆర్ చేతక్క దీని సైంటిఫిక్ నేమ్. ఓకే, ఇంతవరకు మీరు తెలుసుకుంటే సరిపోద్ది, అంతకు మించి అవసరం లేదు. తర్వాత వచ్చి కుర్మా యాప్ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను మీకు. వాట్ ఈజ్ ద కుర్మా యాప్ గురించి కూడా మీరు నాకు మెసేజ్ పెట్టండి. కుర్మా యాప్ దేనికి ఉపయోగపడుతుంది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ టర్టైల్స్, ఆరు లిడ్లీ టర్టైల్స్ ఎక్కడ మన ఏ స్టేట్లో మన ఇండియాలో ఫేమస్, మీకు ఇవి పెట్టండి. ఓకే, ద టర్టైల్స్ సర్వీల్ ద అలియన్స్ 2001 అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ నేచర్, మీకు ఆల్రెడీ అన్నీ చెప్పేశాను. ఓకే, ఈ కుర్మా యాప్ గోల్ ఏంటంటే జీరో టర్టల్ ఎక్స్టెన్షన్స్ ఇన్ ద 21st century, అంటే 21వ శతాబ్దంలో. ఓకే, 21వ శతాబ్దంలో జీరో టర్టల్లో ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు 11,000 మనం ముందు మాట్లాడుకున్నాం, 11,000 తాబేల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏ తాబేల్ని ఎవరు చేస్తున్నారో కూడా తెలియట్లేదు.
అందుకని చెప్పి కుర్మ యాప్లోని ఏ తాబేలకు సంబంధించిన మ్యాటర్ అంత ఉంటుంది ఆ మ్యాటర్ ప్రకారం ఏదైతే ఎండేంజర్లో ఉందో మనకు తెలుసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో నేను చాలా స్లోగా చెప్పడం జరిగింది, బాగా ప్రిపేర్ అవుతారని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి వంటికి లేజీనెస్ అనేది పట్టకుండా చూసుకోండి. అంటే బద్ధకం, మనకి బద్ధకం రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నువ్వు ఒక బలహీనుడు అవుతావు. బలహీనుడు అవ్వకూడదు ఎప్పుడు. రోజుకి రెగ్యులేషన్స్ మనకి ఎప్పుడు ఉండాలి, రోజుకి ఇంత చదవాలనేది. ఓకే, నేను కరెంట్ అఫైర్స్ లేట్గా పెట్టాను, ఎవరన్నా అడుగుతారో మనం ఒక్కరు అడగలేదు సార్ లేట్ అయింది ఏంటని. అర్థమైందా? ఎప్పుడు ఏరే మనం అంటే సార్ నెట్ అయిపోతుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు తప్ప సార్ ఈరోజు పెట్టలేదంటే అని అడిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరనమాట. ఓకే, మీరు ఎప్పుడైతే బాగా ఎంకరేజ్గా ఉంటారో అప్పుడు నాకు ఎక్కువ పెట్టాలనిపిస్తుంది. నేను అందుకే లేట్గా పెట్టడం జరిగిందనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్. కానీ ఏంటంటే రెగ్యులర్గా చదవడం అలవాటు చేసుకోండి. ఒక రోజు చదివి ఒక రోజు చదవకపోవడం కాదు. నేను ఆల్రెడీ అబ్దుల్ కలాం గురించి స్పీచ్ ఇచ్చిన, కన్ఫామ్గా ఐఏఎస్ అవ్వాలనుకున్న వాళ్ళు చూడండి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారికి లాస్ట్ కొద్దిలోకి 6 చొక్కాలో 2500 బుక్స్ మిగిలిన తన ఆస్తి. అంటే తన దేశం కోసం ఎంత సర్వీస్ చేసాడో చూసుకోండి. మనం ఏంటంటే చచ్చిన తర్వాత కూడా బతకాలి, అది లైఫ్ అంటే. మనం చనిపోయిన తర్వాత మన పేరు బతకాలన్నమాట. నిజంగా బతకడం అన్నది అప్పుడే స్టార్ట్ చేశాడు అబ్దుల్ కలాం. అతను బతుకుండగా నార్మల్గా ఒక ఇంటెలిజెన్స్ వ్యక్తి అనమాట. కానీ అతను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లోనే నాకు అతని చరిత్ర తెలియకుండానే నేను అతని ఫోటో నా దగ్గర పెట్టుకున్నా. కానీ అతని గురించి తెలిసిన తర్వాత చాలా చిన్నదే పెట్టానేమో అనిపించింది. ద గ్రేట్ అబ్దుల్ కలాం నిజంగా అబ్దుల్ కలాం లాంటి భావనలు నాలో రావాలని నేను కూడా ప్రతి క్షణం కూడా కష్టపడుతున్నా. నిజంగా మనం బతికేమంటే ఏదో సాధించాలి. భగత్ సింగ్, రాజ్గురు, గురుదేవ్ వాళ్ళందరూ ఎంత ప్రాణదానం చేశారంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏం చేసాం. నిజంగా మన చావు ఎలా ఉండాలంటే మన దేశం గురించి ఉండాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్, బాయ్, సీ యూ.